హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివ్స్ బై గోపి. ఈరోజు మనం IIITకి సంబంధించిన ఒక చాప్టర్ గురించి మాట్లాడుకున్నాం. దాని పేరే ప్రాబిలిటీ, అంటే సంభావ్యత. తెలుగు మీడియంలో చెప్తాను, ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను నాన్న. ఆ క్వశ్చన్లో టఫ్నెస్ ఏ రకంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఆ క్వశ్చన్ని ఏ విధంగా రేస్ చేస్తాడు ప్రాబిలిటీలో చూద్దాం. కంపల్సరిగా ఒక 2 or 3 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఉంటాయి నాన్న. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ వన్, ప్రాబిలిటీ అంటే ఏంటో తెలుసున్నాను. క్వశ్చన్ వైజ్ గా ఎగ్జామ్ ఓరియంటల్ లో ఇప్పుడున్న టయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నాన్న. ఓకేనా, ప్రాబిలిటీ మొత్తం చెప్పాలంటే అసలు 6 hours 7 hours కూడా పట్టదు. 6 hours 7 hours కూడా సరిపోవు నాన్న. క్లియర్ నాన్న. అండ్ P of E ఈక్వల్ టు, అంటే ప్రాబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని మనకు తెలుసునా. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే అసలు ఏంటో మీకు తెలియాలా. యాదృచ్ఛికంగా అనేసి అంటాడు తెలుగులో అయితే. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే అసలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనకి తెలుస్తాయి, కానీ ఎగ్జాక్ట్ ఫేవరబుల్ అవుట్కమ్ అనేది తెలియదు నాన్న. ఎగ్జాక్ట్ ఫేవరబుల్ అవుట్కమ్ అంటే సుమారుగా ఆన్సర్ చెప్పడం కన్నా. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాబిలిటీ విలువ 0 less than or equal to P of E less than or equal to 1. 0 less than or equal to P of E less than or equal to 1. అంటే 0 నుంచి 1 దాకా ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నాన్న, వాడు ప్రాబిలిటీ వాల్యూ అనేసి 2/3 అని ఇస్తాడు, 5/6 అని ఇస్తాడు నాన్న, ఇంకోటి 7/5 అంటాడు, ఇంకోటి వచ్చేసరికి నాన్న 2/7 అంటాడు కన్నా. దీంట్లో 2/3 ప్రాబిలిటీ అయ్యే అవకాశం ఉంది, 5/6 ప్రాబిలిటీ అయ్యే అవకాశం ఉంది, 2/7 ప్రాబిలిటీ అయ్యే అవకాశం ఉంది నాన్న. ఇక్కడ చూడండి 7/5. మరి 7/5 అవుతుందా అవ్వదా? ఓకేనా, ఒక్కసారి చూద్దాం. 7/5 అవుతుందా అవ్వదా? 2/3, 5/6, 7/5, 2/7 లో ప్రాబిలిటీ మరి 7/5 అనేది అవ్వదు అని అంటున్నాను నాన్న. ఎందుకు అవ్వదు అంటే, అరే 2/3 తర్వాత ఏం రాసుకోవచ్చురా, 1/3 అని 1/3 కాదు, 2/3 అని అంటే 3/3, 1 వచ్చింది నాన్న. 5/6 అంటే నాన్న 5 తర్వాత నెంబర్ 6/6 అంటే 1 కి తక్కువే నాన్న. 7/5 అంటే ఏం రాసుకోవాలి మరి, 7 తర్వాత నెంబర్ 8, 8/5, ఆ తర్వాత నెంబర్ 9, 9/5, 10/5, ఇట్లా రాదు నాన్న. ప్రాబిలిటీ కాదు నాన్న, ఈ నెంబర్ ప్రాబిలిటీ కాదు కదా. క్లియర్. అట్లా ఊరికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పాను. ఓకేనా, అంటే మనకి వాల్యూ అనేది 0 అండ్ 1 కి మధ్యలో అయినా ఉండాలి, 0 అయినా అవ్వాలి, లేకపోతే 1 అన్నా అవ్వాలి, ఏదో ఒకటి నాన్న. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రేస్ చేసేది నార్మల్ గా ఇయర్ గురించి, సింపుల్ నుంచి వెళ్దాం నాన్న. ఇయర్ గురించి మాట్లాడదాం నాన్న. ఇయర్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ అంటే సాధారణ సంవత్సరం, నాన్ లీప్ ఇయర్ కన్నా. నాన్ లీప్ ఇయర్. ఇంకోటి ఏంటంటే నాన్న లీప్ ఇయర్ కన్నా. నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్. అరే సింపుల్ గా పెద్దగా ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. మొత్తం 52 వీక్స్ ఉంటాయి, ప్లస్ 1 డే ఉంటుంది కన్నా. 52 వీక్స్ ప్లస్ 1 డే. 1 డే అనేది ఏమవచ్చు నాన్న, సండే నుంచి మండే దాకా అవ్వచ్చు. అంటే సోమవారం నుంచి ఆదివారం అన్నా, ఆదివారం నుంచి సోమవారం దాకా అవ్వచ్చు. ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ దాకా? ఈ ఒక్క రోజు అనేది ఎన్ని రోజులు? సండే, మండే, ట్యూస్డే, ఏ వారమైనా ఒక్కసారే వస్తుందన్న. వాడు ఏమంటాడంటే 53 సండేస్ రావటానికి, 53 మండేస్ రావటానికి ఏ ఇయర్ లో? నాన్ లీప్ ఇయర్ లో. నాన్న ఒక్క అవకాశమే ఉంది, సండే ఒకటే కదా ఉండేది, 1/7. సండే అడిగినా, మండే అడిగినా, ట్యూస్డే అడిగినా, ఎనీవన్, ఫ్రైడే అడిగినా, ఏది అడిగినా దానికి ఆన్సర్ 1/7. మరి కాకపోవటానికి ఇది P of E వాల్యూ నాన్న. మరి P of E బార్ కాకపోవటానికి అని అంటాడు. కాకపోవటానికి అంటే ఏముందిరా, డిఫరెన్సే కదా. డిఫరెన్స్ ఎంత నాన్న? 6 అంటే 6/7. దీనికి సంబంధించిన దేనికి ఇది? నాన్ లీప్ ఇయర్, సాధారణ సంవత్సరం. మరి లీప్ ఇయర్ ఏంటి కన్నా? లీప్ ఇయర్ ఏంటి? లీప్ ఇయర్ ఏంటంటే నాన్న 52 వీక్స్ ప్లస్ ఎన్ని డేస్ అంటే నాన్న 2 డేస్ వస్తాయి కన్నా. 2 డేస్. ఈ 2 డేస్ లో మండేస్ 2 వస్తాయి నాన్న, సండేస్ 2 వస్తాయి నాన్న. ఎట్లా వస్తాయో చూద్దాం నాన్న. ఇప్పుడు సండే టు మండే, ఓకేనా. తర్వాత మండే టు ట్యూస్డే, ఇట్లా నాన్న. ఆదివారము సోమవారము మంగళవారం. అంటే మండే ఎన్ని డేస్ వస్తుంది? 2 డేస్. సండే ఎన్ని డేస్ వస్తుంది? 2 టైమ్స్. అర్థమవుతుందా? ఫేవరబుల్ అవుట్కమ్స్
ఎన్ని ఉండే అవకాశం ఉంది? 2 ఉండే అవకాశం ఉంది. 2 ఉండే అవకాశం కాబట్టి అదే 53 మండేస్ కానీ 53 సండేస్ కానీ లీప్ ఇయర్ లో అడిగితే P of E ఈక్వల్ ప్రాబిలిటీ నాన్న, ప్రాబిలిటీ P of E ఈక్వల్ టు ఎంత అవుతుంది కన్నా? 2/7 అవుతుంది కన్నా, 2/7. నెక్స్ట్ అట్లా కాకుండా నాన్న P of E బార్ అని అడిగాడు. P of E బార్ అని అడిగితే 2/7 అంటే 2 కి 7 కి డిఫరెన్స్ ఎంత కన్నా? డిఫరెన్స్ ఎంత? 5 కాబట్టి 5/7 అన్న. క్లియర్? ఒక్కటేరా, నార్మల్ ఇయర్ లో 1/7, లీప్ ఇయర్ లో 2/7. వాడు ఏది అడిగినా ఇలానే అడగాలి క్వశ్చన్. క్లియర్ కన్నా? క్లియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. లీప్ ఇయర్ అయిపోయింది. ఇయర్ నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు కాయిన్స్ చూద్దాం అన్న. కాయిన్స్ చూద్దాం. అరే మనకి కాయిన్స్ చెప్పే ముందు ఒక చిన్న దానికి అసలైతే ఫ్యాక్టోరియల్స్ గురించి చెప్పాలి. ఫ్యాక్టోరియల్స్ చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, కానీ ప్రాసెస్ చూడండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ఎన్సిఆర్. సపోజ్ నాన్న ఎన్సిఆర్ అంటే సపోజ్ 3C2 అని తీసుకున్నాను అనుకోండి. 3C2 అని తీసుకున్నాను అనుకున్నానా, 3 × 2 2 × 1 చేస్తాం అంటే 2 క్యాన్సిల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న? 3 అవుతుంది. ఈక్వల్ టు 3 అవుతుంది. ఇట్లా లేకపోతే సార్ 4C3 తీసుకున్నాం. 4C3 తీసుకున్నాం 4 × 3 × ఎన్నిసార్లు వేసుకోవాలంటే నాన్న 2 టైమ్స్ రివర్స్ రాసుకోవాలి. 3 × 2 3 అంటే నాన్న 3 × 2 × 1 కన్నా 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చెప్తాను, దేనికి యూజ్ అవుద్దో చెప్తాను. C3 అని రాసుకున్నామంటే ఆన్సర్ ఏమొచ్చింది? 3 అని వచ్చింది. అంటే 3 × 2 2 × 1 అని అట్లా రాసుకుంటాను. 4C3 అంటే నాన్న 4 × 3 × 2 3 × 2 × 1 ఇలా రాసుకుంటాం. సీలు ఎందుకు వాడతారు? అసలు సీలు వాడాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వాడతాం, దేనికి వాడతాం అనేది ఇప్పుడు చెప్తాను నాన్న. ఇప్పుడు నార్మల్ గా ఒక కాయిన్ తీసుకుంటే దాని శాంపుల్ స్పేస్ హెడ్ టైల్ అవుతుంది. హెడ్ టైల్ అవుతుంది, అంతే కదా నా? హెడ్ గానీ టైల్ గానీ అవుతుంది దాని శాంపుల్ స్పేస్. మరి n(s) వాల్యూ కావాలి అంటే 2n. అదే ఒక డైస్ తీసుకుంటే 1 2 3 4 5 6 అవుతుంది కన్నా. ఓకే, అంటే 6n. n(s) వాల్యూ ఎంత నాన్న? 6n. ఒక డైస్ తీసుకుంటే. అదే నాన్న పేక ముక్కలు తీసుకున్నాం అనుకున్నానా, మొత్తం ఎన్ని ఉంటాయి నాన్న? 52 కార్డ్స్ ఉంటాయి నాన్న. దాన్ని తీసుకోవాల్సిన అవసరం, డైరెక్ట్ గా 52 కార్డ్స్ ఉంటాయి. మొత్తం కలిపి డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి నాన్న? 52 కార్డులు ఉంటాయి. అరే ఇక్కడ 2n అంటే నేను 1 కాయిన్ తీసుకుంటే 2(1), 2 కాయిన్స్ తీసుకుంటే 2², 3 కాయిన్స్ తీసుకుంటే 2³ ఇట్లా వస్తుంది నాన్న n(s) వాల్యూ అనేది. ఓకేనా? మరి 6(1) ఒక డై తీసుకుంటే నాన్న, 2 డైస్ తీసుకుంటే 6² తెలుసు కదా. 2(1) అంటే 2, 2² అంటే 4, 2³ అంటే 8. 6(1) అంటే ఎంత? 6, 6² అంటే 36 కన్నా. క్లియర్? ఇది ఇట్లా చేసుకుంటాం నా. ఇప్పుడు మనం కాయిన్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతాడు. క్వశ్చన్ లో అడిగేటప్పుడు నాన్న చాలా చాలా ఇంపార్టెంట్. అవతల నేను క్లియర్ గా రాశాను, ఒక్కసారి చూడండి కన్నా. 2 కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్ గా రాస్తున్నా నాన్న. 2 కాయిన్స్ తీసుకొని అట్లీస్ట్ నాన్న చూడరా, అట్లీస్ట్ 1 హెడ్ అంటాడు. లేకపోతే నాన్న అట్లీస్ట్ 1 హెడ్, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటాడు. ఓకేనా? లేకపోతే నాన్న అట్మోస్ట్ 1 హెడ్ అంటాడు నాన్న. ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. సార్ మరి ఏంటి సార్ అట్లీస్ట్ 1 హెడ్, ఎగ్జాక్ట్లీ 1 హెడ్, అట్మోస్ట్ 1 హెడ్ నాన్న? ఈ 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ కన్నా. 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని చూద్దాం నార్మల్ గా చూద్దాం. ఇప్పుడు 2 కాయిన్స్ అంటే దాని యొక్క టైల్ పడుతుంది, హెడ్ పడుతుంది. నెక్స్ట్ నాన్న టైల్ హెడ్ పడుతుంది, హెడ్ టైల్ పడుతుంది. 2 కాయిన్స్ అంటే 2² కదా. 2² అంటే ఎంత? 4 నాన్న. n(s) వాల్యూ ఎంత అన్న? 4. అరే చాలా ఇంపార్టెంట్ నాన్న. అట్లీస్ట్ అంటే తెలుగులో వచ్చేసరికి కనీసం అని అంటాం. కనీసం. ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా. ఓకేనా? అట్మోస్ట్ అంటే గరిష్టంగా. సింపుల్ వేదన. ఈ 3 అర్థమైతే దీంట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చేస్తాం. ఓకేనా? దీంట్లో ఏ క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడిగినా చేస్తాం. అరే టైల్ హెడ్ టైల్ రాసుకున్నాం, బాగానే ఉంది సార్. అట్లీస్ట్ 1 హెడ్, కనీసం 1 అని అంటే
దీంట్లో కనీసం ఒకటి ఉంది, దీంట్లో కనీసం ఒకటి ఉంది, ఈ రెండిట్లో కూడా కనీసం ఒకటి ఉన్నట్టే కదా. అంటే పాజిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని నానా, పి ఆఫ్ ఈ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని మనకి తెలుసు నాన్న. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని తెలుసు కన్నా, ఎన్ ఆఫ్ ఎస్ అని తెలుసు. అంటే ఇప్పుడు దీనికి దేనికి అట్లీస్ట్ అనే దానికి పి ఆఫ్ ఈ వాల్యూ ఎంత అవుతుంది, పి ఆఫ్ అట్లీస్ట్ అనే దానికి, అట్లీస్ట్ అనే దానికి పి ఆఫ్ ఈ వాల్యూ 3 అవుట్కమ్స్ ఉంటాయి కాబట్టి, ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి 3 అవుట్కమ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ ఆఫ్ ఈ వాల్యూ 3, ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ వచ్చేసరికి 4 నాన్న, 3/4 కన్నా. ఇదేంటది నాన్న, అట్లీస్ట్, అట్లీస్ట్ కి నాన్న గుర్తుపెట్టుకున్నానా. తెలుగు మీడియం వాళ్ళు అయితే కనీసంగా అని అడుగుతాడు. అట్లా కాకుండా పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ దేనికి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఉండాలి. మరి ఎగ్జాక్ట్లీ 1 హెడ్, ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, మరి ఇది వస్తుందా కన్నా, ఇది రాదు కన్నా. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అని ఎప్పుడైతే అడుగుతాడో నన్ను క్లియర్ గా చూడరా, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అని ఎప్పుడైతే అడుగుతాడో దీంట్లో మాత్రమే ఉంది కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి 2/4 నానా, అంటే 1/2 అని వస్తుంది నాన్న, 1/2 అని వస్తుంది నాన్న. మరి అట్మోస్ట్ అని అడుగుతాడు, అట్మోస్ట్ అని అడిగితే ఏంటి, కాకపోవటానికి అంటే ఏంటి, డిఫరెన్స్ తీసుకుని 1/4, అది మీకు తెలిసిందే, పి ఆఫ్ ఈ బార్. ఓకేనా, మీరు ట్రిపుల్ ఐటీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మాక్సిమం అది తెలిసి ఉండాలి కొంచెమైనా. ఓకేనా, పి ఆఫ్ ఈక్వల్ టు అట్మోస్ట్ అని అడిగాడు, ఇదేంటేది నానా, ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అట్మోస్ట్ అని అంటున్నాం, అట్మోస్ట్ అని ఎప్పుడైతే అని అంటాడో అంటే గరిష్టంగా 1 ఉండేటట్టు కన్నా, గరిష్టంగా 1. అది చూడండి ఇక్కడ క్లియర్ గా చూడండి, గరిష్టంగా 1 ఉండేటట్లు అంటే గరిష్టంగా 1, గరిష్టంగా 1. మరి గరిష్టంగా 2 అన్నాడా, 2 అయితే దీన్ని కూడా ఇంక్లూడింగ్ చేస్తాం, గరిష్టంగా 1 మాత్రమే అన్నాడు, అట్మోస్ట్ అన్నాను. అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి నాన్న ఎన్ని ఉన్నాయి నాన్న, 2/4. సేమ్ నా దీని ఆన్సర్ కూడా 1/2 నాన్న. ఓకేనా, 2 కాయిన్స్ ఇస్తే ఇట్లాంటివి చాలా సింపుల్ గా చేయొచ్చు. 3 కాయిన్స్ ఇచ్చినప్పుడు కన్నా ఇది రాసుకోవటం కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి నేను ఎన్సీఆర్ ని వాడుతున్నాను, ఎన్సీఆర్ ని. దీన్ని కూడా ఎన్సీఆర్ వాడచ్చు, చూడండి అర్థమయ్యే. ఇప్పుడు దాకా క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది, క్లియర్, క్వశ్చన్ ఆన్సర్ వచ్చేది, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో చెప్పారు. నార్మల్ గా ఎన్సీఆర్ ప్యాటర్న్ చేసినా వస్తుంది నాన్న. ఎన్సీఆర్ ప్యాటర్న్ చేస్తే నాన్న ఎన్ని కాయిన్స్, 2 కాయిన్స్ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, అట్లీస్ట్ అన్నాడు, అట్లీస్ట్ అన్నాడు కాబట్టి కన్నా 2C1 అట్లీస్ట్ నాన్న, 2C1 సారీ అట్లీస్ట్ అంటే 2C0 వస్తుంది, 2C1 వస్తుంది నాన్న బై 4 కన్నా, మొత్తం టోటల్ 4 నాన్న. అంటే 2C0 అంటే వాల్యూ నాన్న 1 వస్తుంది నాన్న, గుర్తుపెట్టుకున్నామా, చాలా ఇంపార్టెంట్. 2C1 అంటే వాల్యూ ఎంత వస్తుంది నాన్న, 2/4. ఎందుకు వస్తుందో దేనికి వస్తుందో చెప్తా, 3/4 వచ్చింది నా ఆన్సర్. ఇట్లా చేస్తాము, 3 యూజ్ చేసినప్పుడు చూద్దాం. ఇది నార్మల్ ఎవరైనా చేయొచ్చు, టైల్ హెడ్ హెడ్ టైల్ హెడ్ హెడ్ టైల్ 2 ఇస్తే ఎవరైనా చేయొచ్చు. 3 ఇచ్చి 4 ఇచ్చి 5 ఇచ్చినప్పుడు కాయిన్స్ ని టాస్ చేయమన్నప్పుడు అప్పుడు మనం ఏ రకంగా చేస్తాం కన్నా. ఓకేనా, ఇప్పుడు చూద్దాం నాన్న. ఫస్ట్ 3 కాయిన్స్ తీసుకుంటున్నా, ఎన్ని కాయిన్స్ కన్నా, 3 కాయిన్స్ తీసుకుంటున్నా. అరే క్లియర్ గా చూడండి, ఇప్పుడు వచ్చేసేయాలి మనకి ఒక 2-3 మార్కులు వచ్చేసేయాలి. తర్వాత సంగతి ఇంతకంటే డెప్త్ గా అడగటం అనేది, క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయటం అనేది జరగని పని, నేను చెప్తున్నాను అన్న, జరగని పని. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ని దాటి వెళ్ళకూడదు అని రూల్, కానీ ఆల్రెడీ కొంచెం టెక్స్ట్ బుక్ ని మనం దాటాం. ఓకేనా, చూద్దాం. 3 కాయిన్స్ తీసుకున్నాడు, 3 కాయిన్స్ ఆర్ టాస్డ్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. ఫస్ట్ వన్ ఎగ్జాక్ట్లీ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ అంటే నేను చెప్పాను నాన్న, ఎన్ని హెడ్స్ పడాలా, 2 హెడ్స్ పడాలా. ఎన్ని కాయిన్స్ తీసుకుంటున్నాడు, 2 కాయిన్స్ తీసుకుంటున్నాడు. నార్మల్ గా కూడా చేయొచ్చు కన్నా, చూడరా, నార్మల్ గా కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్, ఎన్ని హెడ్స్ నానా, 2 హెడ్స్ నానా, ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. ఫస్ట్ వన్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్, క్లియర్ గా చూడండి. 2 హెడ్స్ అని ఎప్పుడైతే అంటాడో నార్మల్ గా చేస్తే ఎట్లా వేసుకుంటాం, ఎగ్జామ్ లో కూడా కొంతమంది టైలు 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 హెడ్ హెడ్ హెడ్, నెక్స్ట్ వన్ టైలు హెడ్ టైలు హెడ్ టైలు హెడ్ టైలు టైలు హెడ్ 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 టైల్. ఓకేనా, మొత్తం 3 6 వచ్చాయి. ఇంకోటి నాన్న టైల్
హెడ్ హెడ్, టైల్ హెడ్ హెడ్. ఇంకొకటి వచ్చేసరికి నానా ఇంకా ఏముంటాయి నానా, హెడ్ టైల్ హెడ్ వచ్చేసింది నాన్న, హెడ్ టైల్ హెడ్ వచ్చేసింది, టైల్ హెడ్ టైల్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ టైల్ హెడ్ హెడ్ కూడా వచ్చేసింది కన్నా. ఇంకోటి ఏంటది, ఇంకొకటి నాన్న, టైల్ టైల్ హెడ్ హెడ్ టైల్ హెడ్ టైల్ హెడ్ టైల్ హెడ్. 1 2 3 4 5 6 7. ఇంకోటి వచ్చేసరికి నాన్న హెడ్ హెడ్ టైల్, టైల్ టైల్ హెడ్, టైల్ హెడ్ టైల్ నాన్న, టైల్ హెడ్ టైల్, హెడ్ టైల్ టైల్ అది వచ్చేసింది కదా నాన్న. చూద్దాం రా, అసలు అయితే నేను ఇది రాసుకున్నాను, రాసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మేబీ కొంతమంది రాసుకుంటా ఉంటారు ఇట్లా. ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే కొంతమందికి ఇంకోటి కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. ఇది ఈ ప్యాటర్న్ కంటే డైరెక్ట్ గా చేసేయచ్చు. అసలు ఎక్కువగా ఇలాంటిది అయితే మనం వాడకూడదు. ఎగ్జామ్ ప్యాటర్న్ లో మరి 4 ఇస్తే అప్పుడు ఏం చేస్తావు, 16 రాస్తావా, 5 ఇస్తే 32 రాస్తావా, అట్లా చేయకూడదు కదా నాన్న. అందుకని ఎన్సీఆర్ ప్యాటర్న్ వాడాను నాన్న. ఫస్ట్ వన్ అడిగింది ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అని ఎప్పుడైతే అంటాడో 3 కాయిన్స్ తీసుకుంటున్నాం, 2 హెడ్స్ పడాలంటున్నాడు అంటే 3C2 గా రాసుకుంటాం కన్నా. ఏం రాసుకుంటానా, 3C2 గా రాసుకుంటాం బై ఇది ఎన్ ఆఫ్ ఈ వాల్యూ నాన్న. మరి ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత, ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ 3 కాయిన్స్ అన్నప్పుడు ఎంత అవుతుంది, 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే ఎంత కన్నా, 8 కన్నా. డైరెక్ట్ గా చెప్తున్నాను నాన్న. 3C2 అంటే ఇందాక మనం కనుక్కున్నాం, ఎట్లా కనుక్కోవాలని చెప్పాను నాన్న, 3 into 2 బై 2 into 1 నాన్న. 2 2 క్యాన్సిల్ అయిపోయింది బై 8 అంటే 3/8 నాన్న ఆన్సర్. దట్స్ ఇట్. ఒకవేళ 4 కాయిన్స్ ఇచ్చాడు, 4C2 అని రాస్తావు. 2 హెడ్స్ అని అడిగితే, ఒక 3 హెడ్స్ అని అడిగాడు అనుకో 4C3 అని రాసుకోవచ్చు నాన్న. చాలా సింపుల్. వీడియోని కొంచెం సేపు ఆపుకొని నోట్స్ రాసుకుంటా ఒకసారి చూస్తే చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. 3/8 అట్లా కాకుండా కన్నా, అట్లా కాకుండా వాడు ఎగ్జాక్ట్లీ కాకుండా అడిగేది ఇంకోటి అట్లీస్ట్ 2 హెడ్స్. అట్లీస్ట్ అని మెన్షన్ చేస్తాడు, అట్లీస్ట్ 2 హెడ్స్. ఓకే చూడండి రా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. అట్లీస్ట్ 2 హెడ్స్. అట్లీస్ట్ 2 హెడ్స్ మీనింగ్ ఏంటి, కనీసం 2 హెడ్స్ ఉండాలా, కనీసం 2 హెడ్స్ ఉండాలా, అంతకంటే ఎక్కువ ఉండాలా. అంటే కనీసం 2 హెడ్స్ ఉండాలా అంటే 3C2, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కదా అని అర్థం. ఎక్కువ ఉన్నా పర్లేదు కాబట్టి 3C3 బై 3C3 బై ఎంత నాన్న, 8 అని వేసుకోవచ్చు నాన్న, 8 అని వేసుకోవచ్చు. 3C2 అంటే మనకి తెలుసు 3, 3C3 అంటే నాన్న ఇక్కడ వచ్చాం 3 into 2 into 1 బై 3 into 2 into 1 కన్నా. ఓకే, 3 into 2 into 1 ఇట్లా మనం చూసుకున్నా కన్నా క్లియర్ గా చూడండి. 3 plus 3C3 అని అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 1 3 plus 1 అంటే 4, 4/8. 4/8 అంటే ఎంత వస్తుంది అన్న, దీంట్లో 2 టైమ్స్, దీంట్లో ఎన్ని టైమ్స్, దీంట్లో అవసరం లేదు 1 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్. 1/2 1/2 అని వస్తుంది. అట్లీస్ట్ 2 హెడ్స్ అని అంటారా కన్నా. ఇంకోటి అడిగాడు రా, ఎట్మోస్ట్ 2 హెడ్స్ నానా. ఎట్మోస్ట్ 2 హెడ్స్ అని అంటే ఏంటి, అరే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ అంటే 3C2 దట్స్ ఇట్. లేకపోతే 2 కాయిన్స్ అడిగాడు అనుకో 2C1. ఓకేనా, 1 హెడ్ అని అడిగితే 1 హెడ్ అని అడిగితే నా. ఇంకా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మామూలుగా. టోటల్ హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, టోటల్ టైల్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. నేను చెప్పాను నాన్న, ఓకేనా, మీకు క్లాస్ లో చెప్పేశాను. చెప్పనివి ఇవి కొంచెం చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్. ఇప్పుడు పాయింట్స్ లోనే అట్మోస్ట్ చూద్దాం మనం. అట్మోస్ట్ చేసేద్దాం. అట్మోస్ట్ 2 హెడ్స్. అట్మోస్ట్ 2 హెడ్స్ అంటే గరిష్టంగా 2 హెడ్స్ అని అర్థం. గరిష్టంగా 2 హెడ్స్. ఎన్ని కాయిన్స్, 3 కాయిన్స్. గరిష్టంగా అని ఎప్పుడైతే అన్నాడో ఇందాక మనం చేసాము, అన్ని వేసుకొని చేయటం ప్రాసెస్ నాన్న కొంచెం టైం టేకింగ్. అసలు ఈ 3C ప్రాసెస్ అంటే ఎన్సీఆర్ ప్రాసెస్ లో చేస్తే చాలా సింపుల్ గా వస్తుంది నాన్న. ఇప్పుడు 3 కాయిన్స్ అట్మోస్ట్ అంటే ఏంటి, గరిష్టంగా.
గరిష్టంగా 2 బొమ్మలు పట్టడానికి అవకాశం ఏంటి అని అన్నాడు. అని అంటే మీరు 2 టైల్స్ అని పెట్టుకోండి, ఎనీవన్ ఏదన్నా పెట్టుకున్నాను అంటే 3 ఉంటాయి, గరిష్టంగా 2 హెడ్స్ అన్నాడు. 3C నాట్, నెక్స్ట్ వన్ 3C 1, నెక్స్ట్ వన్ నాన్న గరిష్టంగా ఎన్ని 2 హెడ్స్ 3C 2 దాకా వచ్చేటట్టు చూసుకోవాలి నాన్న, 2 దాకా వచ్చేటట్లు చూసుకోవాలి నాన్న. 3C 0 ప్లస్ 3C 1 ప్లస్ 3C 2 నాన్న బై టోటల్ ఎన్ని నాన్న 2 క్యూబ్ అంటే 8 నాన్న. ఇది n ఆఫ్ E బై n ఆఫ్ S. అదే 3C 0 అంటే NC0 ఈక్వల్ టు 1 అంటే 3C0 ఈక్వల్ టు కూడా ఎంత అవ్వాలన్నా 1 అవ్వాలి. ప్లస్ 3C1 అంటే 3 into 1 3 into 2 into ఇట్లా రాయాల్సిన అవసరం 1 టైమే రాసుకుంటాం. 3/1 అంటే 3 నాన్న. ప్లస్ 3C2 అన్నాడు. అరే ఇందాకనే చేసాం మనం. 3C2 అంటే 3 into 2 2 into 1 ఇట్లా రాసుకుంటామని చెప్పాను. 2 క్యాన్సిల్ అయితే అక్కడ ఎంత మిగిలింది నాన్న 3 మిగిలింది నాన్న. 1 ప్లస్ 3 ప్లస్ 3 నాన్న ఇక్కడ 8 అంటే ఎంత వచ్చింది నాన్న 7/8 అని వచ్చింది కాదు. ఇంకా దీనికంటే ఇంకా భిన్నంగా చేసుకోవచ్చు, డైరెక్ట్ గా చేసుకోవచ్చు. మనకి కాన్సెప్ట్ మీద ఒక అవగాహన ఉంటే ప్రాసెస్ అసలు చేసుకోవాల్సిన ఈ ప్రాసెస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు నాన్న. ఎందుకంటారా ఇప్పుడు 7/8 వచ్చింది కదా చూడండి నాన్న 7/8. అరే అట్మోస్ట్ 2 హెడ్స్ అన్నాడు, నేను అట్మోస్ట్ 2 హెడ్స్ గరిష్టంగా అనే దానికి ఇప్పుడు మనకి 7/8 అని వచ్చింది. అసలు చూద్దాం నా అన్ని హెడ్సే 3 హెడ్స్ పట్టడానికి ప్రాబిలిటీ ఏంటి? గరిష్టంగా 3 హెడ్స్ పట్టడానికి నా 3 హెడ్స్ పట్టడానికి ప్రాబిలిటీ అంటే ఒకే ఒక ఈవెంట్ ఉంటుంది, హెడ్ అని. కాబట్టి 1 బై మొత్తం 8 1/8 నా 2 హెడ్స్ గరిష్టంగా అని ఎప్పుడైతే అంటాడో డిఫరెన్స్ తీసుకుంటే 7/8. ఇది డైరెక్ట్ గా చెప్తే అర్థం కాదని చెప్పలేదు కానీ ఓకేనా. అర్థం చేసుకునే వాళ్ళు దీన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాను. ఇందాక ప్రాసెస్ కూడా చెప్పాను. ఇది లేదు అనుకున్నానా మీకు అట్లీస్ట్ అట్మోస్ట్ ఎగ్జాక్ట్లీ వాటి గురించి చెప్పాను కాబట్టి పూర్తిగా రాసుకొని చేసుకుంటే చేసుకోండి, మీ ఇష్టం నాన్న. కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే ఓకేనా. నెక్స్ట్ వన్ నాన్న, నెక్స్ట్ వన్ కాయిన్స్ కి సంబంధించి ఇంకో క్వశ్చన్. కాయిన్స్ కి సంబంధించి ఏముంది నాన్న 1 head and 1 tail. 1 head and 1 tail అంటే అప్పుడు ఏం రాసుకుంటాం కన్నా, అరే వాడు ఏమని ఇచ్చాడు 1 head and 1 tail పడాలి నా. అరే 1 head 1 tail అంటే ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి. 3 కాయిన్స్ తీసుకున్నాం, 3 కాయిన్స్ తీసుకున్నాం నాన్న. 1 head and 1 tail మనం మామూలుగా తీసుకుంటే నాన్న 1 head 1 tail క్లియర్ గా చూడండి కాన్సెప్ట్ చెప్తుంది. అరే టైల్ నాన్న, ఇంకోటి హెడ్. ఈ మూడిట్లోనే ఇక్కడ ఈ 3 కాయిన్స్ లో మొత్తం 8 టర్మ్స్ వస్తాయి నాన్న. మొత్తం 8 టర్మ్స్ వస్తాయి. ఈ 8 టర్మ్స్ లో 2 టర్మ్స్ అనేవి 3 టైల్స్ ఉన్నాయి, 3 హెడ్స్ ఉన్నాయి. వాడేం అడిగాడు పర్ఫెక్ట్ గా 1 హెడ్ అండ్ 1 టైల్ అని అడిగాడు. అంటే మిగిలిన దేంట్లో అయినా సరే 1 హెడ్ 1 టైల్ 1 హెడ్ 1 టైల్ 1 హెడ్ 1 టైల్ కంపల్సరిగా ఉంటుంది కన్నా. అంటే మిగిలిన ఎన్ని ఉంటాయి నాన్న, ఇవి 2 పోయాయి నాన్న. దీంట్లో 2 పోతే 8 లో ఇంకా ఎన్ని ఉంటాయి నాన్న, 8 లో 6 ఉంటాయి కన్నా. కాబట్టి P of E ఈక్వల్ టు 2 పోతే నాన్న 6/8. 6/8 అంటే నాన్న ఇది 3 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్ నాన్న. అరే కాయిన్స్ కి సంబంధించి ఇంతకంటే క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయటం కుదరని పని 10th లెవెల్లో. ఇంటర్ లెవెల్ అంటే మనం చాలా చూసుకోవచ్చు నాన్న ఓకేనా. డిఫరెంట్ గా అడుగుతాడు క్లియర్. 10th లెవెల్ ఇంతకంటే ఇంకా డెప్త్ కి వెళ్ళటం అనేది జరగని పని. పర్ఫెక్ట్ గా కాయిన్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటి డైస్ నాన్న. అరే మనకి డైస్ తెలుసు, చాలా సింపుల్ వే. ఆ డైస్ గురించి ఏంటి తెలిసినా ఇప్పుడు మనకి సపోజ్ ఒకసారి చూడండి 2 డైస్. వాట్ ఈస్ ద 2 డైస్ గురించి కాదు, ఫస్ట్ 1 డై గురించి చూద్దాం. దాని శాంపుల్ స్పేస్ తెలిసినా 1 2 3 4 5 6 కన్నా. అరే మనం చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాం కూడా. నాకు దీంట్లో ఏదో ఒక నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అని అడిగాడు అనుకోండి. సపోజ్ 2 రావడానికి ప్రాబిలిటీ 2. ఎన్ని 2s ఉన్నాయి? 1 ఉన్నాయి, 1/6.
3 రావడానికి 1/6, 4 రావడానికి 1/6, 6 రావడానికి ప్రాబిలిటీ. చాలా మంది 6 రావడానికి ప్రాబిలిటీ అంటే పుట్టుకున్న 6/6 అని వేస్తారు. వెయ్యకూడదు. 6/6 కాదు, 1/6. ఇంకా అడగటానికి ఒకటే ఇస్తే సింపుల్ ఏముందిరా, ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అంటాడు. ఈవెన్ నెంబర్ ఏంటి, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. అరే ఈవెన్ అంటే సరి సంఖ్య ఏంటన్నా, సరి సంఖ్య. ఈవెన్ నెంబర్ రావడానికి అంటే 3 ఉన్నాయి కాబట్టి 3 బై టోటల్ ఎన్ఎఫ్ఎస్ 3/6. P of equal 3/6 అంటే ఎంత నాన్న, 1/2. ఎందుకన్నా 1/2 అన్న. ఆడ్ నెంబర్ రావడానికి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఆడ్ నెంబర్స్ కూడా అన్నీ ఉంటాయి. 1/2 నాన్న. 1 to 6 లోపల ప్రైమ్ నెంబర్ రావడానికి అంటాడు. ఏంటంటే ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అంటాడు. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 2, 3, 5. 1 and itself ఫ్యాక్టర్స్ 2, 3, 5 అంటే ఇవి కూడా సేమ్ నాన్న. 3/6. 3/6 అంటే ఎంత, 1/2. డైరెక్ట్ గా వేసుకోవచ్చు నాన్న 1/2 అని. ఈ మూడు అందరికి తెలుసు. నేచురల్ నెంబర్ రావడానికి ఏంటంటే నేచురల్ నెంబర్స్ 6 ఉంటాయి, 6/6. దట్స్ ఇట్. అట్లా కాకుండా వాడు అడిగేది ఏంటంటే మనల్ని కొంచెం ఇది అడుగుతాడు, కాంపోజిట్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ. కాంపోజిట్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అంటే P of equal. అసలు కాంపోజిట్ అంటే కొంతమందికి మాత్రమే తెలుసు. అందరికీ తెలిస్తే సంతోషమే. క్లియర్ నా? కాంపోజిట్ అంటే ఏంటి, 3 or more ఫ్యాక్టర్స్ కన్నా 3 or more ఫ్యాక్టర్స్. 3 or more ఫ్యాక్టర్స్ అంటే ఏంటి సార్, మోర్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని తెలుగులో అయితే సంయుక్త సంఖ్య అంటారు. సంయుక్త సంఖ్య. ఇంగ్లీష్ లో అయితే కాంపోజిట్ నెంబర్ అంటారు. 3 or more ఫ్యాక్టర్స్. మరి 4 కు ఉంటాయి చూడండి, 1 4 జార్ 4, 2 2 జార్ 4, 4 1 జార్ 4 అంటే 1 2 3 ఉన్నాయి. నెక్స్ట్ 6 కు ఉంటాయి చూడండి, 1 2 3. నెక్స్ట్ ఇంకోటి నాన్న 6. క్లియర్ కన్నా నాన్న, 1 2 4 అంటే ఐ మీన్ 3 ఫ్యాక్టర్స్. ఈ ఎన్ని ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్. 3 or more ఫ్యాక్టర్స్ ఉండే వాటిని కాంపోజిట్ అంటారు. కాబట్టి ఇప్పుడు 4 6 అనేవి ఏ నెంబర్స్ అవుతాయి, 4 6 అనేవి ఏ నెంబర్స్ అవుతాయి, కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. కాంపోజిట్ నెంబర్స్ ఎప్పుడైతే అయ్యాయో 2 ఈవెంట్స్ కాబట్టి ఆ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి 2 బై ఎంతకన్నా 6. 2/6 అంటే 1/3. ఇది సింగిల్ డై అడిగినప్పుడు అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్ఫెక్ట్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అంటారు. నీకు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. పర్ఫెక్ట్ నెంబర్ అంటే 6 రా. సింపుల్ అడుగుతాడు రా. అసలు మనకి వీటి గురించి తెలిస్తే అసలు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, 1 2 నెక్స్ట్ 3 ఇంకోటి ఏంటి 6. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏమీ లేదు కదా, ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే ఆ నెంబర్ కి ట్వైస్ అవుతుంది. దాన్నే పర్ఫెక్ట్ నెంబర్ అంటారు. క్లియర్ గా చూడండి, ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తే మనం తీసుకున్న నెంబర్ కి ట్వైస్ అవుతుంది, అంటే రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చూడండి 1 + 2 నాన్న ఫ్యాక్టర్స్ ని మొత్తం యాడ్ చేసేమంతా 12 అవుతుంది, అంటే దీనికి ట్వైస్ అవుతుంది. దాన్నే పర్ఫెక్ట్ నెంబర్ అంటారు, అంటే 6. పర్ఫెక్ట్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ 1/6. దట్స్ ఇట్. ఏమో ఇది సింగిల్ డై. దీని మీద క్వశ్చన్ అడుగుతాడని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే సింగిల్ డై ఇస్తే మ్యాక్సిమం ఎవరైనా పెట్టేయగలరు. ఓకేనా? అట్లా కాకుండా కన్నా డబల్ ఇచ్చాడు, 2 డైస్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, 2 డైస్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అని ఇచ్చాడు నాకు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 డైస్ అని ఇచ్చాడు, 2 డైస్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్, టోటల్ నాన్న ప్రాబిలిటీ టోటల్ రెండింటి మీద వచ్చేసరికి నాన్న 5 రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు రెండింటి మీద. ఓకేనా? ఇప్పుడు ఒక డైని ఇంకో డైని మనం మిస్ చేసాం అనుకున్నా, తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి అర్థం అవ్వాలని మాట్లాడుతున్నాను ఇలా. ఓకేనా? ఆ 2 డైస్ మీద ఒక దాని మీదేమో ఒక నెంబర్, ఇంకో దాని మీదేమో ఇంకో నెంబరు, ఆ రెండింటిని యాడ్ చేస్తే 5 రావాలి. అరే మనకి దీని యొక్క శాంపుల్ స్పేస్ తీసుకున్నాం, 1 2 3 4 5 6. ఓకే, ఇది నాన్న దీంట్లో 1 2 3 4 5 6. క్లియర్ నాన్న? 5 రావాలి. 5 రావాలి అంటే 1 4 ఇంకోటి 4 1 అవుతుంది. క్లియర్ కన్నా? ఇంకోటి 2 3 అవుతుంది కన్నా, 2 3 అవుతుంది. ఇంకోటి అన్న 3 2 అవుతుంది అన్న, 3 2 అవుతుంది అన్న. ఇంకోటి ఏమన్నా అవుతుందా? క్లియర్ గా చూడన్నాను. ఇంకోటి ఏమన్నా అవుతుందా? అయ్యటానికి అవకాశం ఉందా? అవ్వటానికి అవకాశం లేదు కన్నా. క్లియర్ గా చూడండి. ఈ 1 ఎట్లా చూసుకోవాలంటే ఈ 1 ఈ 4
ఏనా ఈ 2 ఈ 3 నెక్స్ట్ ఈ 3 ఈ 2 నెక్స్ట్ ఈ 4 ఈ 1 ఎన్ని అవకాశాలు వచ్చాయి 4 నా అంటే 5 రావటానికి టోటల్ 5 రావటానికి ప్రాబిలిటీ ఏంటి P of E ఈక్వల్ N of E by N of S మరి ఎన్ని వచ్చాయి నానా మొత్తం 4 వచ్చాయి కాబట్టి N of E 4 by నానా 2 డైస్ అంటే N of S వాల్యూ ఇక్కడ రాస్తాను చూడండి 2 డైస్ అంటే N of S వాల్యూ ఎంత 6 స్క్వేర్ 36 కన్నా 4 by 36 అంటే ఎంత నానా 1 by 9 1 by 9 ఇట్లా టోటల్ నెంబర్ 5 టోటల్ నెంబర్ 6 టోటల్ నెంబర్ 7 ఇట్లా రావటానికి అని అడుగుతాడు ఓకేనా అప్పుడు మనం వీటిలో చూసుకొని కొంచెం రాసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు 7 అన్నాడు ఊరికినే నాన్న చూద్దాం ఇప్పుడు 7 అనుకున్నాడు ఏమనుకున్నాను నాన్న 7 అనుకున్నాడు 7 చూద్దాం ఏ రకంగా వస్తుంది 7 ఎట్లా వస్తుంది చెప్పండి నాన్న మనం తీసుకుంటే 1 6 అని వస్తుంది 1 6 అని వస్తుంది 6 1 అని వస్తుంది ఓకేనా 6 1 తర్వాత 2 5 అని వస్తుంది 5 2 అని వస్తుంది నెక్స్ట్ 1 నాన్న 3 4 అని వస్తుంది 4 3 అని వస్తుంది కన్నా ఇంకేమన్నా వస్తాయా రావు మొత్తం ఎన్ని ఈవెంట్స్ అయ్యాయి 1 2 3 4 5 6 ఈవెంట్స్ అయ్యాయి 6 ఈవెంట్స్ అంటే టోటల్ ఇప్పుడు 7 రావటానికి ప్రాబిలిటీ రెండిటి మొత్తం 7 రావటానికి సంభావ్యత అని అడిగాడు అంటే P of E ఈక్వల్ ఏం రాసుకుంటాం 6 by 36 6 by 36 అంటే ఎంత వస్తుంది 1 by ఎంత నానా 6 1 by 6 అని వస్తుంది ఇది టెక్స్ట్ బుక్ ఓరియంటల్ లో టెక్స్ట్ బుక్ లో అడిగిన క్వశ్చన్స్ ఓకేనా టెక్స్ట్ బుక్ లో అడిగిన క్వశ్చన్స్ ఇట్లా చేస్తే వాడు ఏది అడిగినా మనం చేస్తాము ఈ రకంగా ఫస్ట్ మోడల్ నా ఇంకో క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉంది ఇంగ్లీష్ లో అయితే గెట్టింగ్ ఏ డబులెట్ నెంబర్ డబులెట్ అంటే ఏంటి డబులెట్ అంటే ఏంటి తెలుగులో అయితే క్లియర్ గా అర్థమైంది రెండింటి పైన సమాన సంఖ్యలు రావడానికి ప్రాబిలిటీ ఏంటి అని అన్నాడు రెండింటి మీద సమాన సంఖ్యలు రావడానికి ప్రాబిలిటీ ఏంటి అంటే ఏం లేదురా 1 1 2 2 3 3 ఇట్లా నా 3 3 4 4 5 5 6 6 కన్నా 6 6 ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి నాన్న డబులెట్ నెంబర్స్ అంటే 1 2 3 అంటే 6 ఉంటాయి నాన్న 6 by 36 అంటే ఎంత నాన్న 6 by 36 అంటే 1 by 6 నాన్న దీనికి ఆన్సర్ 1 by 6 గుర్తుపెట్టుకున్నాను డబులెట్ ఓకే రెండింటి పైన సమాన సంఖ్యలు రావాలి అంటే ఈ రకంగా చేస్తాం డబులెట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇదే 2 డైస్ మీద ఇంకో క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉంది ఏం క్వశ్చన్ అంటే 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈవెన్ అరే ఈ క్వశ్చన్ టఫ్ నా అరే 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈవెన్ అన్నాడు నాన్న 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈవెన్ అంటే ఎక్స్ అనే నెంబర్ తీసుకున్నాం వై అనే నెంబర్ తీసుకున్నాం అది ఏమవ్వాలంట ఈవెన్ అవ్వటానికి ప్రాబిలిటీ కావాలి ఈవెన్ అవ్వటానికి అంటే డైస్ లో ఇప్పుడు మనకి తెలుసురా 1 2 3 4 5 6 రా ఇంకోటి తెలుసురా 1 2 3 4 5 6 కన్నా నాన్న స్పీడ్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ మన వాళ్ళు విన్నారు క్లాసు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంకా 10 రోజులు లేదు కాబట్టి చెప్తున్నాను కొంచెం వీడియోని స్లో చేసుకోవటం కానీ లేకపోతే ఒకసారి ఆపి చెక్ చేసుకొని మళ్ళీ రివర్స్కి వచ్చి చూసుకోవటం కానీ చేయండి ఓకేనా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇట్లా తీసుకుంటే x ఇంటూ వై ఈక్వల్ ఈవెన్ నెంబర్ 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈవెన్ అవటానికి ప్రాబిలిటీ కొంచెం టఫ్ అడిగితే మాక్సిమం అంత టఫ్ క్వశ్చన్ మిమ్మల్ని అడగడు కానీ చూద్దాం ఒకవేళ అడిగితే అరే మీకు తెలుసా ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈవెన్ నెంబరే అవుతుంది ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఏమవుతుంది నాన్న ఆడ్ నెంబర్ అవుతుంది అరే ఈ రెండిటికి ఫేవరబుల్ అవుట్కమ్స్ కొనుక్కోవటం కష్టం అంటే చాలా వస్తాయి కానీ ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ అంటే మనం రివర్స్ కనుక్కుందాం వీడు ఈవెన్ అడిగితే ఈవెన్ కాకపోవటం అంటే ఏంటి మీనింగ్ ఆడ్ అవటం అనే కదా ఆడ్లు ఎన్ని చూద్దాం నాన్న ఇప్పుడు ఆడ్ ఎన్ని చూద్దాం నాన్న ఆడ్స్ ఎన్ని క్లియర్ గా చూడరా అరే 1 into 1 నాన్న దీంట్లోనే 1 into 1
దాంతోనే 1 ఇంటూ 3 చేయొచ్చు కన్నా, దాంతోనే 1 ఇంటూ 5 ఆడ్ నెంబర్సే కదా 1 ఇంటూ 5 చేయొచ్చు కన్నా. క్లియర్ కన్నా. మళ్ళీ నెక్స్ట్ 1 నాన్న ఆడ్ నెంబర్ 3 నాన్న 3 అంటే కన్నా 3 అంటే 1 ఇంటూ 1 3 ఇంటూ 1 నాన్న 3 అంటే 3 ఇంటూ 1 నాన్న. ఆ తర్వాత నాన్న 3 ఇంటూ 5 కన్నా ఎంతమ్మా 3 ఇంటూ 5 నాన్న. ఆ తర్వాత కన్నా 3 ఇంటూ 5 తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా 3 ఇంటూ 1 3 ఇంటూ 5. నెక్స్ట్ నాని 3 ఇంటూ 5 3 ఇంటూ 1 3 ఇంటూ 1 3 ఇంటూ 5. ఇంకా వచ్చేసరికి కన్నా మనకి 5 ఇంటూ 5 కన్నా 5 ఇంటూ 5. ఇంకెక్కడ మిస్ అవుతున్నాయి చూడండి 1 ఇంటూ 1 1 ఇంటూ 3 1 ఇంటూ 5. క్లియర్ నాన్న. ఆ తర్వాత 3 ఇంటూ 1 3 ఇంటూ 3 ఇంటూ 3 ఆడ్ నెంబర్ కదా వాడికి కావాల్సింది అంతే కదా 3 ఇంటూ 3. ఇది ఒకటి మిస్ అయింది 3 ఇంటూ 3. మరి ఇంకోటి ఏమన్నా ఉందా 5 ఇంటూ 3 రాసామా నానా 1 2 3 4 5 6 7 నానా 5 ఇంటూ 3 ఇంటూ 5 రాసాం కానీ 5 ఇంటూ 3 రాయలేదు నాన్న. కొంచెం టఫ్ అని చెప్పారు కదా, కొంచెం రాసుకోవటంలోనే కొంచెం 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ రావటానికి ప్రాబిలిటీ వచ్చేసరికి నాన్న 8/36 కన్నా. క్లియరేనా? కొంచెం చూడన్నా, కొంచెం మిస్టేక్ అయితే చెక్ చేసుకోండి. చేసే ప్రాసెస్ అయితే ఇదేనా పర్ఫెక్ట్ గా. ఓకేనా? 8/36. ఇంకొకసారి చెక్ చేద్దాం ఎందుకైనా మంచిది. 1 1 1 3 1 1 1 3 1 5 క్లియర్ కన్నా. నెక్స్ట్ 3 1 3 3 ఓకే 3 3 నెక్స్ట్ నాన్న 3 5 వచ్చింది నాన్న క్లియర్. నెక్స్ట్ 5 1 ఓ చూసారా ఒకటి మిస్ అయింది. 5 1 5 అయినప్పుడు 5 1 అవుతుంది కదా, 5 1 కూడా అవుతుంది కదా. ఓకేనా? 1 5 అన్నా నాన్న 5 1 కూడా అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది కన్నా 9/36 నాన్న. కొంచెం జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నాను. ఓకేనా? 9/36. 9/36 అంటే ఎన్ని టైమ్స్ నాన్న 1/4. 1/4. ఇది ఏ నెంబర్ రావటానికి కనుక్కున్నాం? ఆడ్ నెంబర్ రావటానికి కనుక్కున్నాం. ఏ నెంబర్ నాన్న? ఆడ్ నెంబర్ రావటానికి. మనకి కావాల్సింది ఏంట్రా? ఆడ్ నెంబర్ కాకపోవటం, అంటే ఈవెన్ నెంబర్ అవటానికే కదా. అంటే 1/4 కాస్త ఏమవుతుంది 3/4 అవుతుంది. ఇది ఆడ్ నెంబర్ అయితే ఇది ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ అవుతుంది. కొంచెం క్వశ్చన్ టఫ్ అడిగితే ఇట్లా అడుగుతాడు. మేబీ ఇంతవరకైతే ఇట్లా అడగలేదు నాన్న. ఓకేనా? కొంచెం టఫ్ చెయ్యాలి అనుకుంటే పేపర్ని మాత్రం అడిగే అవకాశం ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కన్నా చూడమ్మా. ఇంకా 2 numbers product is even. ఇంకో టైప్ లో అడుగుతాడు. ఇప్పుడు 2 డైస్ ఉన్నాయా, ఒక దాని మీదేమో ప్రైమ్ నెంబర్ రావటానికి ప్రాబిలిటీ అంటాడు. అరే ఇది చాలా ఇంపార్టెంట్ రా. ఇంకో దాని మీదేమో మల్టిపుల్ ఆఫ్ 3. అంటే ఒక దాని మీద ప్రధాన సంఖ్య రావటానికి ప్రాబిలిటీ అని అడుగుతున్నాడు. ఇంకో దాని మీద ప్రధాన సంఖ్య రావటానికి ఇంకో దాని మీద మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 యొక్క గుణిజం అవ్వటానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. ప్రధాన సంఖ్యలు ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది. ఓకే మొత్తం ఎన్ని నాన్న? ఈ 3 పాసిబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి నాన్న. మరి 3 యొక్క గుణిజాలు ఏమున్నాయి నాన్న? 3 ఒకటి ఉంది, ఇంకోటి ఏముంది 6 ఒకటి ఉంది. 3 6 ఒకటే ఉంది నాన్న. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఉన్నాయి. అరే ఇలాంటి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో లేదు, జాగ్రత్తగా చూడండి. ప్రాబిలిటీ అంటే మొత్తం రావాలా. ఓకేనా? ఎప్పుడైతే ఇట్లా అడుగుతాడో ఒకదాని మీద ప్రైమ్ నెంబరు, ఒకదాని మీద మల్టిపుల్ ఆఫ్ 3, ఒకదాని మీద ఈవెన్ నెంబరు, ఇట్లా ఎప్పుడైతే అడుగుతాడు ఏం లేదు నా n of e మనకి తెలుసు n of e by n of s. n of e అంటే e3 e2 కాబట్టి 3 into 2 by n of s. n of s వాల్యూ ఆల్రెడీ మనకి ఏం తెలుసు 36 అని తెలుసు కదా నాన్న.
ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ 36 ఎప్పుడైతే అయిందో 3 2s are 6 అంటే 3 2s are 6 636 లో 1/6 కన్నా ఆన్సర్ ఈజ్ 1/6 కన్నా. అరే ఇక డైస్ మీద అడగటానికి ఇంతకంటే ఇంకా క్వశ్చన్స్ ఏమి ఉంటాయి నాన్న? డైస్ మీద అడగటానికి ఎందుకంటే క్వశ్చన్స్ ఏమి ఉండవు కన్నా. క్లియర్ అన్నా? క్లియర్. 2 డైస్ ఎక్కువగా నేను టెక్స్ట్ బుక్ ఓరియంటెడే చెప్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంటాయి కన్నా. ఓకేనా? మనకంత టైం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో క్వశ్చన్ డిజైన్ చేసే విధానం చెప్తున్నాను అంతే. కార్డ్స్ గురించి చూద్దాం నాన్న. ఓకేనా? మనకి కార్డ్స్ తెలుసు, చాలా సార్లు చెప్పాను కన్నా. మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ వచ్చేసరికి కొన్ని ఏంటైనా దాంట్లో రెడ్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని ఏంటైనా బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. రెడ్ కార్డ్స్, బ్లాక్ కార్డ్స్. రెడ్ కార్డ్స్ 26, బ్లాక్ కార్డ్స్ 26. ఓకేనా? రెడ్ కార్డ్స్ వచ్చేసరికి ఏముంటాయి నాన్న? హార్ట్ ఒకటి ఉంటుంది నాన్న, హార్ట్. ఇంకోటి ఏముంటుంది నాన్న? స్పేడ్ ఉంటుంది నాన్న. హార్ట్, డైమండ్. అరే చాలా మంది పేక ముక్కలను గుర్తు పెట్టుకుంటారు, కానీ రెడ్ కార్డ్స్ ఏంటి, బ్లాక్ కార్డ్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకేనా? రెడ్ కార్డ్స్ ఏంటి, బ్లాక్ కార్డ్. ఒకటేమో హార్ట్, ఇంకోటి ఏంటంటే డైమండ్. రెండు మిసిపోతాయి. బ్లాక్ కార్డ్స్. మరి బ్లాక్ కార్డ్స్ అంటే ఏంటి కన్నా? బ్లాక్ కార్డ్స్ ఏమేమి ఉంటాయి? ఒకటేమో స్పేడ్ ఉంటుంది, ఇంకోటేమో క్లబ్ ఉంటుంది. క్లబ్ అంటే కలవార్ అని అంటారు, తెలుగులో అయితే కలవార్ అని అంటారు నాన్న. ఈ నార్మల్ పేర్లే ఇంకా. ఓకేనా? ఇవి నార్మల్ పేర్లే నాన్న. ఇవన్నీ ఉంటాయి 13 ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి 13, ఇవన్నీ ఉంటాయి 13, ఇవన్నీ ఉంటాయి 13. అరే వాడు ఇక్కడ దాకా నార్మల్ చూసుకుందాం. రెడ్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ, రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి కాబట్టి 26 52 అంటే 1 టైం క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. బ్లాక్ కార్డ్ రావడానికి 1/2 రెడ్ కార్డ్స్ అడిగినా బ్లాక్ కార్డ్స్ అడిగినా 1/2 1/2. ఓకేనా? హార్ట్లు ఉన్నాయి నాన్న. 52 కార్డ్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి నాన్న, 52 డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి మనం ఒక కార్డ్ తీసేస్తే ఆ కార్డ్ అనేది హార్ట్ అవ్వాలి. హార్ట్ కానీ, డైమండ్ కానీ, స్పేడ్ కానీ, ఇంకోటి నాన్న కలవర్ లేకపోతే క్లబ్. వీటిలో ఏది అడిగినా సరే డైరెక్ట్ గా ఏం తెలుసు మనకి? ఒకటే ఆన్సర్ వీటన్నిటికి. 13 బై మళ్ళీ బై అనుకుంటారు. వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ నాన్న, 13/52 నాన్న. 13/52 కన్నా. క్లియర్ నాన్న? ఎరా 4 పొద్దులు 40, 4 ముళ్ళు 12 అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 1/4 కన్నా. 1/4 కన్నా. క్లియర్. నెక్స్ట్ వన్ నాన్న 13/52. మన ఇష్టం, క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చూసుకోండి ఆన్సర్ లో, లేకపోతే డైరెక్ట్ వాల్యూ ఉంటుంది డైరెక్ట్ చూసుకోండి. అరే ఇట్లా 13 కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 13 కార్డ్స్ ఉండే విధానం చూడండి ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ ఏస్ అనేది ఉంటుంది, తర్వాత 2 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా ఉంటుంది? 10 అనేది ఉంటుంది. తర్వాత కింగ్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది, జాక్ ఉంటుంది. ఇట్లా రెడ్ కార్డ్స్ లో ఉంటాయి. అండ్ నానా రెడ్ కార్డ్స్ అనుకుందాం, పై కింద వచ్చేసరికి నానా బ్లాక్ కార్డ్స్ అనుకుందాం నానా. ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ నానా. ఇప్పుడు నానా ఎప్పుడైతే కింగ్, క్వీన్, జాక్ని ఫేస్ కార్డ్స్ అని అంటాం. ఏమంటారు నాన్న? ఫేస్ కార్డ్స్ అంటాం. అవి ఎన్ని లైన్లో ఉన్నాయి కన్నా ఇవి మీకు తెలిసిందే కదా నాన్న. రఫ్ చేస్తున్నాను, ఇక్కడ బోర్డు మీద రాయడం కుదరట్లేదు నాన్న, రఫ్ చేస్తున్నాను చూడన్నా. అరే ఫేస్ కార్డ్స్ అని వేటిని అంటారు? మొత్తం 4 రోస్ ఉన్నాయి. 4 రోస్ లో 4 టైప్స్ ఉంటాయి కదా కార్డ్స్. 4 రోస్ లో వేటిని అంటారు? వేటిని అంటారు అంటే కింగ్ అని అంటారు, క్వీన్ అంటారు, జాకిని అంటారు. ఫేస్ కార్డ్స్ అని ఈ 3 ఉంటాయి కాబట్టి 4 3 12. ఏ కార్డ్స్ నానా ఇవి? ఫేస్ కార్డ్స్. ఏంటదమ్మా? ఫేస్ కార్డ్స్. మరి హానర్ కార్డ్స్ అంటారు నాన్న. హానర్ కార్డ్స్ అరే తెలుగులో చెప్పడం మర్చిపోతున్నా, సారీ అమ్మా. ముఖ కార్డులు. ఏ కార్డులు నాన్న? ముఖ కార్డులు అంటారు. మరి హానర్ కార్డ్ అంటారు. హానర్ కార్డ్స్ అంటే ఏంటి? హానర్ కార్డ్స్ అంటే మొత్తం 4 రోస్ ఉంటాయి. ఏ ఆస్ని కూడా తీసుకుంటాం నాన్న, కింగ్, క్వీన్, ఆల్ఫాబెటికల్ కార్డ్స్ అని కూడా అంటారు. వాటిని గుర్తుపెట్టుకోండి. లేకపోతే లెటర్ కార్డ్స్ అని అంటారు, గుర్తుపెట్టుకున్నాను. ఈక్వల్ ఎన్ని నాన్న? 4 ఉంటాయి కాబట్టి 4 4 జార్ ఎంత? 16. 4 4 జార్ 16. నెక్స్ట్ వన్ నెంబర్ కార్డ్ అంటారు నాన్న. ఏంటిది నాన్న? నెంబర్ కార్డ్. నెంబర్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ. అరే ఇక్కడ ఇందాక ఏమని చెప్పా? 2 నుంచి స్టార్ట్ అయ్యి 10 దాకా ఉంటాయని చెప్పా. 2 నుంచి స్టార్ట్ అయ్యి 10 దాకా ఉన్నాయంటే ఎన్ని నెంబర్లు? 9 నెంబర్లు. ఎన్ని వరుసలు? 4 వరుసలు. 4 × 9. 4 9 జార్ ఎంతకన్నా? 36. 4 9 జార్ ఎంతమా?
36. క్లియర్ కన్నా? ఇప్పుడు నాకు ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ 12/36 నానా 12/36 అంటే ఎంత వస్తుంది కన్నా? సారీ అమ్మా, 12/36 సారీ అమ్మా, ఎక్కడికో పోయా. ఫేస్ కార్డ్స్ 12, టోటల్ ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్. డైస్ అని పెట్టానా? సారీనా, ఓకేనా? కార్డ్స్ నా, కార్డ్స్ కాదు, కార్డ్స్. క్లియర్ కన్నా? క్లియర్గా చూడనా? ఇప్పుడు మనకి 12/52 అంటున్నా. 12/52 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి, లేకపోతే లేదు. నాన్న 4 టేబుల్ క్యాన్సిల్ చేసుకుందాం. దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 12 అంటే 13 అంటే ఎంత వచ్చిందన్నా? 3/13. ఏ కార్డ్స్ కన్నా ఇవి? ఫేస్ కార్డ్స్ కావటానికి ప్రాబిలిటీ కన్నా. క్లియర్ కన్నా? నెక్స్ట్ వన్ నాన్న, ఫేస్ కార్డ్స్ కాకుండా అలా హానర్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ అంటాడు. ఏం లేదు నాన్న, హానర్ కార్డ్ అంటే ఏంటి? ఫేస్ కార్డ్ రావడానికి ఇక్కడే రాద్దాం. 12/52. హానర్ కార్డ్ రావడానికి 16/52, 36/52. ఇంతే కదా నాన్న? క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకుంటాం, అంతే. క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? దీంట్లో చూద్దాం ఫస్ట్. దీంట్లో ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. 4 టేబుల్. దీంట్లో ఎన్ని టైమ్స్? 1 టైం. 12 ఎన్ని టైమ్స్? 12లో 3 టైమ్స్ అంటే 9/13. ఇక్కడ నాన్న 16, 42, 52 అంటే దీంట్లో వచ్చేసరికి 4 టైమ్స్, దీంట్లో వచ్చేసరికి 13 టైమ్స్ అంటే ఎంత వచ్చింది అన్న? 4/13 వచ్చింది. మరి 12/52 అంటే దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 13 టైమ్స్. ఫేస్ కార్డ్ రావడానికి కానీ, హానర్ కార్డ్ రావడానికి కానీ, నెంబర్ కార్డ్ రావడానికి కానీ, నెంబర్ కార్డ్స్ ఓకేనా? నెంబర్ కార్డ్స్ రావడానికి కానీ ఇవి నా ఆన్సర్స్. కాకపోవటానికి కూడా ఉంటాయి. ఇంకా మీకు తెలిసిన, నార్మల్గా తెలిసిన కింగ్లు ఎన్ని ఉంటాయని చెప్పాను? 4 ఉంటాయి. క్వీన్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. జాక్లు ఎన్ని ఉంటాయి? 4. కింగ్ రావడానికి ప్రాబిలిటీ ఇది మీకు తెలిసింది, అందుకని ఎలాంటివి చెప్పలేదు నాన్న, తెలిసింది నార్మల్గా మనం చెప్పేసాం. కింగ్ రావడానికి ప్రాబిలిటీ అంటే 4/52. క్వీన్ రావడానికి 4/52 అంటే 1, దీంట్లో ఎన్ని టైమ్స్? 13, 1/13 మన 1/13. క్వీన్ 1/13 అట్లా. నెక్స్ట్ వన్ ఇంకా వాడు ఏమన్నా అడిగితే ఆస్ రావడానికి ప్రాబిలిటీ 1/13. ఓకేనా? 1/13 కన్నా. క్లియర్? 9 అనే నెంబర్ రావడానికి ప్రాబిలిటీ కొంచెం డిఫరెంట్ గా అడిగితే 9 అనే నెంబర్ రావడానికి ప్రాబిలిటీ సేమ్ నాన్న. 9 అనే నెంబర్స్ 4 rows లో ఉంటాయి. 4 rows లో ఉంటాయి కాబట్టి ఎంత నాన్న? 4/52. 4/52 అంటే 1/13 కన్నా. ఇంకా అడగటానికి క్వశ్చన్ నాన్న కొంచెం స్లో చేసుకొని చూస్తే చూడండి కన్నా. అడగటానికి క్వశ్చన్ ఏంటి? కొంచెం స్పీడ్ అవుతే కొంచెం కాసేపు జస్ట్ అట్లా ఆపుకొని చూసుకోండి. ఏమని ఇప్పుడు ఏం చెప్పాను? 4 × 9 36 అయిపోయింది. రెడ్ కింగ్ రావటానికి ప్రాబిలిటీ అంటాడు. రెడ్ కింగ్ రావటానికి ప్రాబిలిటీ రెడ్ కింగ్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి మరి? రెడ్ కింగ్ రావడానికి ప్రాబిలిటీ. రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి? రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. 26లో 13 ఉన్నట్టే కదా నాన్న. 13 అంటే దాంట్లో ఒకటి ఎన్ని ఉంటాయి నాన్న? 2 ఉంటాయి నాన్న. రెడ్ కింగ్ రావటానికి 2/52. క్లియర్ నాన్న? 2/52 అంటే 2 దీంట్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 అంటే 26 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1/26. రెడ్ క్వీన్ రావటానికి 1/26. రెడ్ కింగ్, క్వీన్, జాక్, ఆస్ ఏది అడిగినా వాడు 1/26. రెడ్ అడిగి బ్లాక్ అడిగినా అంతేగా 1/26. బ్లాక్ అడిగినా అంతే కదా, 2 ఉంటాయి నాన్న. ఓకేనా? ఇది నా దీనికి సంబంధించి ఓకే మా నార్మల్ క్వశ్చన్స్ 10th లెవెల్లో క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి అసలు వాడు అడిగే విధానం. ఓకే, అండ్ ఇక్కడ నాన్న కొంచెం క్వశ్చన్ టఫ్ చేస్తే ఏ రకంగా ఉంటుంది కొంచెం మంచి నేను చదువుతాను. 1 minute రాసుకొని చూసుకున్నాను, ఒకసారి చూసుకొని. ఓకే అమ్మా, ఇప్పుడు దాంట్లో కొంచెం టఫెస్ట్ క్వశ్చన్స్ అడిగితే ఏ రకంగా అడుగుతాడు క్లియర్గా చూడండి. వాడు కార్డ్స్ మొత్తం తీసుకున్నాడు. ఏస్ ఆఫ్ స్పేడ్స్ ఆర్ జాక్ ఆఫ్ డైమండ్ అవటానికి అవకాశాలు ఏంటి, ప్రాబిలిటీ ఏంటి అని అడుగుతాడు. ఏంటి నా క్వశ్చన్? ఇక్కడ నుంచి స్లోగా చెప్తాను చూడండి. ఏస్ ఆఫ్ స్పేడ్ అన్నా. ఏస్ ఆఫ్ స్పేడ్స్ ఓకే, అండ్
అండ్ సారీ ఆర్ అని ఇచ్చాను. లేదా తీసిన కార్డ్ అనేది ఆస్ ఆఫ్ స్పేడ్స్ అన్నాడు, లేకపోతే జాక్ ఆఫ్ డైమండ్ అన్నాడు. జాక్ ఆఫ్ డైమండ్ అన్నాడు నాన్న. జాక్ ఆఫ్ డైమండ్ అన్నాడు. ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయని మీకు తెలియాలన్న, అందుకనే చేస్తున్నాను. ఓకేనా. ఏస్ ఆఫ్, అరే ఇక్కడ ఏస్ ఆఫ్ అంటే ఇక్కడ మీనింగ్ అండ్ అని అర్థం నాన్న. ఆఫ్ అని అన్నా ఇంటూ అని అర్థం కన్నా. అండ్ అన్నా ఇంటూవే, గుర్తుపెట్టుకున్నాను. ఈ లాంగ్వేజ్ లో కొంచెం టఫ్ చేయాలి అంటే అండ్ అంటే ఏంటి మీనింగ్ ఇంటూ అన్నా. ఆర్ అని అన్నాం అనుకున్నా ప్లస్ నా, గుర్తుపెట్టుకున్నా. అండ్ అంటే ఆర్ అంటే, అండ్ అంటే ఇంటూ, ఆర్ అంటే ప్లస్, ఇంకోటి ఆఫ్ అన్నా ఇంటూ నాన్న. ఇక్కడ ఇంటూ నాన్న. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే నాన్న తెలుగులో మరియు అని రాసుకోండి. కావాలంటే మరియు అని రాసుకున్నాను. ఇది కూడా మరియు. ఆఫ్ అంటే మరియు కింద తీసుకోవాలి. ఆర్ అంటే ఏంటన్నా? ఆర్ అంటే లేదా అని కింద తీసుకుంటాం. మరియు ఎప్పుడైనా కనపడదు అనుకున్నా, తెలుగు మీడియంలో కొన్నాను. ఆస్ మరియు స్పేడ్, లేదా జాక్ మరియు డైమండ్. క్వశ్చన్ అడగటమే నాన్న. 52 కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ లో తీసిన కార్డ్ అనేది ఆస్ ఆఫ్ స్పేడ్స్, ఆర్ లేదా జాక్ ఆఫ్ డైమండ్ నాన్న. మరియు అంటే ఇంటూ అని, లేదా అంటే ప్లస్ అని, మరియు అంటే ఇంటూ అన్నా కన్నా. అరే స్పేడ్స్ లో ఆస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 1 కదా. స్పేడ్ కార్డ్ అన్నాడు, ఏదో ఒకటి స్పేడ్ కావాలి అన్నాడు. మనం స్పేడ్స్ అని 13 అనకూడదు నాన్న, గుర్తుపెట్టుకున్నాను. దీనికి సంబంధించి 1C1 ప్లస్ జాక్ ఆఫ్ డైమండ్స్ లో జాక్ ఒకటే ఉంటుంది నాన్న. 1C1 బై టోటల్ ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్ కన్నా. P of equal to 1C1 అంటే 1 ప్లస్ 1C1 అంటే 1, 52 అంటే కన్నా 2/52. 2/52 అంటే నాన్న 1/26. ఆన్సర్ ఈజ్ 1/26 నా. నోట్స్ నీట్ గా రాసుకోవటానికి ట్రై చేయండి కన్నా. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మాక్సిమం ఇంత డెప్త్కి వెళ్ళారు నా ప్రాపర్టీ. ఓకేనా, కానీ అవకాశం ఉంది. చూద్దాం. 1/26, 1C1. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఒకసారి చూడండి కన్నా. మనకి సెట్స్ లో P of A union B ఫార్ములా తెలుసు. P of A plus P of B minus P of A intersection B. ఇది తెలుసు కన్నా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇప్పుడు వాడాలి మనం దీన్ని వాడితేనే ఆన్సర్ వస్తుంది అనమాట. ఏమా P of A union B అంటే P of A intersection B అంటే కూడా మీకు తెలిసిపోద్ది నార్మల్గా. దీని ప్రకారం ఏమైనా వాడు అండ్ అంటే ఇంటర్సెక్షన్, యూనియన్ అంటే ఆర్ అని అర్థం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కన్నా. లాస్ట్ రా తీసిన కార్డ్ అనేది రెడ్ కార్డ్ నానా. తీసిన కార్డ్ అనేది రెడ్ కార్డ్ అవ్వాలి. ఆర్ ఏ కింగ్ అవ్వాలి, లేదా కింగ్ అవ్వాలి. తీసిన కార్డ్ ఏమవ్వాలన్నా రెడ్ కార్డ్ అవ్వాలి అన్నాడు. ఇంకోటి ఏమవ్వాలి? కింగ్ అవ్వాలి అన్నాడు. అంటే రెడ్ కార్డులు ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. దాంట్లో ఒక కార్డు గురించే మాట్లాడుతున్నాడు, C1, 26 C1. ఆర్ అంటే ఏమని చెప్పాను నాన్న? ప్లస్ అని చెప్పాను. ప్లస్ అని చెప్పాను. ఏ కింగ్ అన్నాడు. ఏ కింగ్ అంటే ఎంత నాన్న? కింగ్లు ఎన్ని ఉంటాయి? 4C1 నాన్న. 4C1 కన్నా. ఇక్కడ ఏ రెడ్ కార్డ్ ఆర్ ఏ కింగ్ అని మెన్షన్ చేశాడు. ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేస్తాడో నాన్న చూడరా ఒకసారి. ఎప్పుడైతే ఇలా మెన్షన్ చేస్తాడో మనం ఇలా తీసుకొని చేసామంటే రాంగ్. ఏమన్నా ఇట్లా తీసుకొని చేయడానికి అవకాశం లేదు. మరి ఏమి ఇచ్చినట్టు? ఆర్ అంటే ఏమని చెప్పాను? యూనియన్ అని చెప్పాను. యూనియన్ అంటే ఈ రెడ్ కార్డ్ వాడు ఏ యూనియన్ బి వాల్యూ అడుగుతున్నాడు.
ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇప్పుడేగా రాసింది పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్న క్లియర్ గా చూడరా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అరే నాన్న ఒక్కసారి చూడరా క్లియర్ గా. ఒక నిమిషం నాన్న. ఒక్క నిమిషం నాన్న క్లియర్ గా చూడన్నాను. నన్ను ఇక్కడ రెడ్ కార్డ్ రావటానికి పి ఆఫ్ ఏ మొత్తం 26C1 అనుకుందాం. నాన్న 26C1 ప్లస్ పి ఆఫ్ బి నాన్న కింగ్ రావటానికి అన్నాడు. కింగ్ రావటానికి అంటే నాన్న 4C1 అంటాను. 4C1 అంటాను. నాన్న పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అరే ఇది అర్థమయ్యే వాళ్ళు మాత్రమే టఫ్ ఇస్తే క్వశ్చన్ ఈ రకంగా ఇస్తాడు. పి ఆఫ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అంటే 26C1 మొత్తం రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి. 26లో నుంచి ఒక కార్డు పి ఆఫ్ ఏ వాల్యూ వచ్చింది. పి ఆఫ్ బి 4 కార్డ్స్ కింగ్ 4 ఉంటాయి. 4C1 తీసాను. ఇంటర్సెక్షన్ అంటే ఈ 26లో 2 కింగులు ఉంటాయి. ఉంటాయా ఉండవా? 2 కింగులు ఉంటాయి. మరి ఇక్కడ 4C1 లో కూడా ఏముంటాయి? 2 కింగులు ఉంటాయి. 2 కింగులు ఉంటాయి. అంటే మనం ఏం తీసేయచ్చు నాన్న? 2 కింగులు తీసేయచ్చు కదా. అంటే 2C1 బై నాన్న 2C1 బై ఎందుకు వాడాము? పి ఆఫ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇది ఎన్ ఆఫ్ ఈ వాల్యూ కన్నా 52 అని రాస్తాం. అంతకన్నా 52 అని రాస్తాం. ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్ ఉంచాయి కదా. 26C1 అంటే 26 ప్లస్ 4 అంటే ప్లస్ 4 అంటే ఎంత నాన్న? 30. డైరెక్ట్ గా వేద్దామా? 26 4 మైనస్ 2C1 అంటే 2 నాన్న. 4 లోంచి 2 తీసేస్తే ఎంతకన్నా నాన్న 2 ఉంటుంది నాన్న. అంటే 28. స్పీడ్ ఎక్కువ అవుతుంది. ఈ బై 52 అంటే 28/52. 28లో 52లో ఏం క్యాన్సిల్ అవుతుంది నాన్న? 4 టేబుల్ 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో 13 టైమ్స్ అంటే 7/13 వస్తుంది. ఇట్లా వాడు ఇచ్చిన దాన్ని చెక్ చేసుకొని చేయాలి. ఓకేనా? కొంచెం టఫ్. ఏ రెడ్ కార్డ్ ఆర్ ఏ కింగ్. ఓకేనా? సింపుల్ గా. ఇంకా కార్డ్స్ మీద 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి చేయాలి అనుకుంటే. కొంచెం ఎక్స్పెక్టెడ్ ఇలాంటి క్వశ్చన్స్ టఫ్ అయితే ఇస్తాడు. లేకపోతే ఫేస్ కార్డ్స్ ఏంటి, నెంబర్ కార్డ్స్ ఏంటి, లెటర్ కార్డ్స్ ఏంటి ఇట్లా అడుగుతాను. ఓకేనా? ఇంకోటి సేమ్ అలానే ఏ 10 ఆర్ఏ స్పేడ్ రావాలి నానా. ఏ 10 ఆర్ఏ స్పేడ్. అరే ఇది నార్మల్ గా రాసుకుంటే ఓకేనా. 26C1 4C1. ఇప్పుడు వాడు అడిగింది నాన్న సేమ్ అలాంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ అలాంటి క్వశ్చన్. ఏ 10 ఆర్ఏ స్పేడ్ అంటున్నాడు. ఏ 10 ఆర్ఏ స్పేడ్ అంటున్నాడు. ఎప్పుడైతే ఇలా అన్నాడు చూశాను నాన్న. ఆర్ అంటే ఏంటి? యూనియన్ కదా. అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలంటే పి ఆఫ్ ఏ ఏ 10. అరే గమనించండి. ఏ 10 కార్డ్స్ అంటే 10 అనే నెంబర్ ఎన్ని కార్డ్స్ మీద ఉంటుంది? 4 వరుసల్లో ఉంటే 4 కార్డ్స్ మీద ఉంటుంది. నాన్న 4 వరుసల్లోనే కదరా ఉండేది. 4C1 10 అనే కార్డ్. స్పేడ్ అంటున్నాడు నాన్న. స్పేడ్ అంటే ప్లస్ పి ఆఫ్ బి 13C1 కన్నా 13C1 అన్న. ఆ తర్వాత ఏమంటున్నాను నాన్న? ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి నాన్న? 10 4 కార్డ్స్ అంటే 4 కార్డ్స్ అంటే అప్పుడు కొంచెం గమనించాలి నాన్న. ఒక్క నిమిషం రా. ఒక్కసారి ఒక నిమిషం నాన్న. 4C1 ప్లస్ కరెక్ట్ మనం చేసింది 13C1. దీంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి నాన్న? ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఏం కార్డు? 10 అనే కార్డు. దీంట్లో ఒక కార్డు. ఒక్కటే కదా వాడు అడిగింది. ఒక కార్డు. దీంట్లో ఒక కార్డు కామన్ గా ఉన్నాయిరా. ఇంకొకసారి చెప్తాను. కన్ఫ్యూజ్ అవ్వాలి. 4C1 అంటున్నాను. ఎందుకని? 4 పదులు ఉంటాయి. 4 పదుల్లోంచి ఒక కార్డు ప్లస్ పి ఆఫ్ బి అనండి. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి? 13C1 అంటున్నాను.
అరే స్పేడ్ లో కూడా ఒక 10 ఉంటదిగా, స్పేడ్ లో కూడా ఒక 10 ఉంటది, దీంట్లో ఒక 10 ఉంటది. అంటే మైనస్ ఎంత కట్ చేసుకోవచ్చు మనం, 2C1 చేయొచ్చు బై 2C1 చేయొచ్చు బై 52 అంటే కన్నా 4C1 ప్లస్ 13C1 మైనస్ 2C1 బై 52 అంటే 4 ప్లస్ 13 మైనస్ 2 బై 50 అంటే 2 4 లో తీసేస్తే ఎంత 2 ఉంటుంది, 15 బై 52 లేదన్నా 15 బై 52. ఈ రకంగా ఇంతకంటే నాకు తెలిసినంత వాటికి ప్రాబిలిటీలో ఎక్కువగా అడగటానికి అవకాశం అయితే లేదు నాకు. ఓకేనా, ఈరోజు ప్రాబిలిటీ అయిపోయింది ఎండ్ క్లియర్. దీనికి సంబంధించిన బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ ప్రాబ్లమ్స్ మీకు తెలిసినాయి కదా, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. ఓకేనా, ఆ బాల్స్ ప్రాబ్లమ్స్ తెలిసినవేనా. మళ్ళీ రేపు సెట్స్ అనే చాప్టర్ మనం చెప్పుకోబోతాం నాన్న. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్స్ పెట్టండి కదా. ఓకేనా, బాయ్ మా.